మా నాన్నని పాపికొండల్ని రంజిత్ బంధించాడు. తెల్లవారేలోగా వాళ్ళని తప్పించి తీసుకొచ్చి గవర్నర్ గారికి నిజం చెప్పించగలిగితే కళ్యాణికి ఊరి తప్పుతుంది. నిజం చెప్పించగలిగితే కళ్యాణికి ఊరి తప్పుతుంది. జామీలో కదలికి వచ్చింది. పద పద డాక్టర్ని పిలుద్దాం. అలాగే. మాధవయ్య గారి హత్య కేసులో రంజిత్ కుమార్ హంతకుడిగా నిర్ధారణ కావటం వలన ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ అతనికి సహకరించిన వెంకట్రాయుడికి పాపికొండలకి చెరో 3 ఏళ్లు కారాగార శిక్ష విధించడమైనది. అరెస్ట్ కాబడిన కళ్యాణ్ నిర్దోషిగా నిరూపణ కావటం వలన అతనిని విడుదల చేయటమైనది. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ కింగ్. రెండు సమయానికి వచ్చారు, దీవించండి. పాపులు మేమెందుకులే బాబు, పవిత్ర పాపులు మరేం పర్వాలేదు, దీవించండి. ఈ శుభ సమయంలో ఒక్క ఫోటో తీయించుకుంటే ఎంత బాగుండేది. ఆ గ్రూప్ ఫోటో నేను తీస్తాను బాబు, చీప్ అండ్ బెస్ట్. 30 రూపాయలకు 3 కాపీలు 3 నిమిషాలు ఇస్తా. నువ్వు పిచ్చి డాక్టర్ కదా, ఈ ఫోటోలు తీయటమేంటి? అవును బాబు, తమ రౌడీయాలు పుణ్యమా అని నా డాక్టర్ బాక్స్ బద్దలైపోయి ఈ కెమెరా బాక్స్ తీసుకొని తిరుగుతున్నాను బాబు. ఒక అవకాశం ఇప్పించండి బాబు, ఫోటో తీసుకుంటాను. సరే సరే, వెళ్ళి రెడీ చేసుకో. మీరు లేండి. ఆశనీయంగా త్వరగా లేకపోతే బాక్స్ పగిలిపోతుంది.